సభకు నమస్కారం. పాడ్కాస్ట్ విత్ మామ్కి స్వాగతం సుస్వాగతం. మీరు తమిళనాడు చూసి వాట్ ద ఫాక్ అనుకుంటారు, బట్ అదంతా ఎడిట్. రియాలిటీలో బొచ్చేముండదు, అదే మ్యాజిక్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మొన్న ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టా, అమ్మ షాక్ అయ్యేలాగా క్వశ్చన్స్ పెట్టండి అయ్యా అని. బట్ మీరు నేను షాక్ అయ్యేలాగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయ్యేసరికి నేను ఉంటాను లేదా నాకు కూడా తెలీదు. అమ్మగారు రండి. చెప్పండి అమ్మగారు, ఎందుకు లేట్ అయింది ఇంటర్వ్యూ ఇచ్చేదానికి? నీ మారి ఖాళీగా లేదు, చేయి లేకుంటే పో. నాకు అదే కాదు. షూటింగ్లో ఒక చిన్న బ్రేక్, వేచి ఉండండి. మీ కొంపలో కుంపటి ఛానల్కి చిన్న బ్రేక్, చిటుకులో వస్తా. వెల్కమ్ బ్యాక్ టు కొంపలో కుంపటి ఛానల్. బ్రేక్ అయిపోయింది, పునఃప్రసారం అవబోతుంది ఎపిసోడ్. అమ్మగారు, మనలో కొన్ని క్వశ్చన్స్ అడిగినారు, దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఏమో కానీ అప్ప కొంచెం జాగ్రత్తగా అడగాలి. మీరేమో ఆడకి అడిగారు, ఉంటాను లేదు, మీరే బాధ్యులు. కంప్యూటర్ గారు, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఏంటంటే, ఎలాంటి కొడలు కావాలనో గుణగణాలు చెప్పండి. మా తల్లి ఆడ పుట్టిందో ఏమో నేను భరించేదానికప్ప. నేను అందుకే నేను ఇంటర్వ్యూ చేసేది అనేది పోతా. నేను నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తామా? బట్టలు పెట్టేసాను ఇప్పుడే బ్యాక్ పోరప్ప. చూస్తారా, నాకు సిగ్గుచరం లేదమ్మా. నా క్వశ్చన్ కదా ఇది, వాళ్ళ క్వశ్చన్. నాకు నేను పోయేది పోవాలంటే పోరప్ప. 3 పూట్లు భోజనం వదిలేసి ఎవరైనా బయటకు వెళ్తారా? నో ఛాన్స్. మా ఇప్పుడు సడన్గా నేను బిడ్డను తోడుకొని వెళ్ళేసిపోతే ఏం చేస్తావమ్మా? టమాటాలు కోసేకి ఎత్తి పక్కలో పెట్టిండా. మౌ, ఇది క్వశ్చన్ అమ్మా, సీరియస్ అయితే ఎట్లా? మన ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ముందే ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మంచి పని చేసినారు. లేదంటే శ్మశానంలో చెప్పారా? నెక్స్ట్ క్వశ్చన్, ఇలా ఖాళీగా ఉండేవాడికి చికెన్ మటన్ పెడుతున్నారు ఎలా అమ్మా? కొనిండే పాపానికి ఏదో భరించాలి కదా. ఏంది మావా, నా ఇజ్జత్తు, నా సిగ్గు శరం అన్ని తీసేసినారు కదంటారా మీ దుంపలు తెగ. నువ్వు ఇంట్రోవర్ట్ అంటే అమ్మ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? అట్లంటే ఇదే ఇన్నర్ ఫీలింగ్, ఇదే అవుటర్ ఫీలింగ్, ఇదే. నెక్స్ట్ క్వశ్చన్ మమ్మీ, మీ అబ్బాయి కంటెంట్ యూట్యూబ్ వీడియోస్ మీద మీ అభిప్రాయం చెప్పండి. పొని పట్టుకుపోకుండా పొనికిరాని వీడియోలు చేస్తాడు. అభిప్రాయం అడుగుతా ఉండేది మమ్మీ. హలో, అదే నా అభిప్రాయం. వేసేసాడు, బాగా వేసేసాడు. గాలి కొట్టుకుంటూ పెట్టిండే వాడిని, మొత్తం గాలి తీసేసినారు. దీనికి పైన వీడియోలు చేయాలా నేను? సిగ్గు శర్మ ఏమైనా ఉన్నాడు వాడు తీసి? సిగ్గు శర్మ ఉండేవాడు వీడియో తీస్తాడా? నేను తీస్తాను, ఎందుకంటే నాకు లేదు కాబట్టి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ అబ్బాయికి పెళ్లి చేస్తే ఏమవుద్ది? పిల్లలు పుడతారంతే. లైట్గా సిగ్గేస్తుంది ఏంటి? కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? మా నువ్వు ఎక్కడి నుంచి అడుగుతా ఉన్నారు? ఆంధ్రనా తమిళనాడునా? కర్ణాటక. మీ కొడుకుని ఇలా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నా కొడుకు చాలా మంచోడు, చాలా గుణగణాలు ఉండేవాడు. నువ్వు చెప్పించినట్లే చెప్తున్నారా? ఇది ఒకటేనా నేను చెప్పించినట్లు చెప్పాలమ్మా అన్న, దాంట్లో కూడా రాడు. రెస్పెక్ట్ పెంచుకుందాం అనుకున్నా ఈ డైలాగ్కి మొత్తం. బ్రో, నిన్ను కొడితే చూడాలని ఉంది. ఉండు చెప్పేలోగా వాంచి పడమించేస్తే మెల్లిగా కొట్టు అని చెప్పకపోతున్నామ్మా. నాకేంట్రా ఈ టార్చరు? వద్దురా, నేను పెట్టేదిరా క్వశ్చన్స్, నాకు ఈ స్టోరీలు వద్దురా. దండంరా బాబు, పెడితే నన్ను అడుక్కుంటాను రా, ఇంకా నాకు అవసరం లేదురా. ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్లు? మీ అబ్బాయి జాబ్ మానేస్తా అన్నప్పుడు మీ రియాక్షన్ అండ్ ఫీలింగ్ ఏంటి చెప్పు? రియల్ గా చెప్పు, అట్లా కాదు. నీ ఇష్టమో, నీ లైఫ్ నువ్వు ఎట్లా సెటిల్ చేసుకో. ఇప్పుడు వచ్చి మంచమ్మ అని పెట్టేదానికి కమెంట్స్ లో ఇట్లా చెప్తా ఉండేది. పరకలా కొట్టింది మొన్న. మా ఇప్పుడుండే మన ఇల్లు తోటలన్నీ అమ్మేసి బిజినెస్ పెడితే ఎట్లా ఉంటుంది చెప్పమ్మా? అన్ని అమ్మేసి ఏడా నడుకొని తినేపోయాడు. మా ఇప్పుడు నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నామా? ఇంజనీర్ అయ్యే ఏమి పీకలే, డాక్టర్ ఒకటి అయిపోయాడప్ప. డాక్టర్ అయ్యి సూదులు పొడుస్తా. ఏదన్నా చంపేస్తావా? మా
నేను ఒక అమ్మాయిని లివ్ చేస్తున్నా, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటే నీ ఒపీనియన్ ఏంటమ్మా? అట్లా సీన్ లేదులేరా నీకు. మొత్తానికి పాడ్కాస్ట్ వీడియో నుంచి రోస్ట్ వీడియో చేసి పడేసినారు నా బతుకు బస్ స్టాండ్ చేస్తున్నారు మొత్తం. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నాకు పెళ్లి ఎప్పుడమ్మా చేస్తావా? ఏజ్ అయిపోతా ఉంది. వచ్చే వారం చేస్తానా? అదా పక్క పిక్కొని తింటూ నేను ఈ పక్క పిక్కొని తింటానా? నువ్వు పోయి బయలు దుంకిస్తావా? పోతుంది అంతే. నీ బూతులు విని మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుంది బ్రో? నా కొడుకు బూతులు మాట్లాడేదా? ఎస్, నేను ఏడ బూతులు మాట్లాడతాను, ఛాన్సే లేదు. ఐఎమ్ నాట్ బూతులు గై, ఐఎమ్ బాతిస్ట్. నాకు బూతులు అంటే నచ్చవు బా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఛాన్సే లేదు, ఐఎమ్ వెరీ గుడ్ గై. ఎందుకు మావా తప్పు చెప్తారు మీరు మా అమ్మకి? నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవుతానని నీకు ఎప్పుడైనా అనిపించిందమ్మా? ఏమైందావప్ప, తింటావు 3 పూట్లు కొనుక్కుంటావు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. ఓకే, నేను పోతారా ప్లీజ్, వదిలేంట్రా నన్ను. మీ అబ్బాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నేను చేసుకుంటే ఇద్దరు అడుక్కోవాల్సి పడుతుంది, పర్వాలేదా? చాలా జనాలు చూస్తారు మా అయితే, మనం తీద్దామా? ఇంతసేపు మా అమ్మతో రోస్ట్ చేయించుకొని చర్మం అంతా నల్లగా అయిపోయింది. దీనికి పోయిన ఉన్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. నిజం చెప్పాలంటే మా అమ్మ థు అనేసి వెళ్ళిపోయింది. ఉన్న క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేద్దాం. బీటెక్ ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయినా భాష? ఎప్పుడు పురాతన కాలంలో పాస్డ్ అవుట్ అయినా 2020లో. ఈ ఇయర్ వస్తే 2026 వస్తే 6 ఏళ్ళు పడుతుంది వనవాసం. హవ్ యూ నో తెలుగు దట్ యు ఆర్ లివింగ్ ఇన్ తమిళనాడు? ఏంటి మామ, తమిళనాడులో ఉండి తెలుగు మాట్లాడకూడదా? ఇదేం లాజిక్? ఇప్పుడు అమెరికాలో ఉంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలన్నా, తెలుగు మాట్లాడకూడదా? ఇది. నెక్స్ట్, సర్టిఫికేట్ వచ్చింది తర్వాత ఏం చేయాలన్నా నీ ఎక్స్పీరియన్స్తో చెప్పు. నా ఎక్స్పీరియన్స్ అడిగావంటే తమ్ముడు, నేను 6 ఏళ్ళుగా నా సర్టిఫికేట్స్ మంచిగా తీసుకొని ఇంజనీరింగ్ డే వచ్చినప్పుడు తుడిచేసి నీట్గా దుమ్మంతా బీరులో భద్రంగా పెడుతున్నా. అదే నా ఎక్స్పీరియన్స్. అన్న ఇంజనీరింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి మరి? ఏముంది, ఇంట్లో దెంగలు తినడమే. మా అమ్మ, మీ ఊర్లో ఇంకా తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయా? 2019లో లాస్ట్ అయిపోయినాయి మామ. ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుగు మీడియం స్కూల్స్ లేవు. అప్ టు 2019 తెలుగు మీడియం స్కూల్సే ఉండేవి. నేను కూడా తెలుగు మీడియమే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్రో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి కొన్ని ఇయర్స్ అయిందిగా, మీకు నెక్స్ట్ జాబ్ రావాలి అంటే ఎలా? హెచ్ఎస్ అడుగుతారుగా. జాబే చేయాలని ఎవరు చెప్పారయ్యా స్వామి మీకు? ఏదో పని అయ్యా. ఎవడ్రా నిజంగా ఆ డబ్బులు కనిపెట్టిన నా కొడుకు కనిపించాలి నాకు. చెక్కేస్తాను నా కొడుక్కి. ఈ డబ్బు నుంచి ఏందరా మనం పడే పాటలు. పొద్దున లేస్తే నిజం చెప్పాలంటే మామ, నాకు వచ్చే కోపానికి పెద్ద పెద్ద సీఈఓలు కూడా కూలి నా కొడుకులే. ఎలా అంటే మనకందరికీ యజమాని ఎవడో తెలుసా? ఈ డబ్బు. అది ఆడిస్తుంటుంది అనమాట అందరినీ. కూలి నా కొడుకులు మనం అంతా. ఈ సీఈఓ, ఎండి అందరు నా కొడుకులు కూలి నా కొడుకులే. ఈ డబ్బు అనేదే మనకందరికీ యజమాని రియాలిటీలో చూస్తే. మీరందరూ మనకు పైన ఉన్న వాళ్ళు యజమాని అనుకుంటారు కానీ ఛాన్స్ లేదమ్మా. డబ్బు ఈజ్ ద బిగ్గెస్ట్ యజమాని. దాన్ని ఎప్పుడు తక్కువగా చూస్తామో అప్పుడుదా మనం యజమాని అవుతాము. బట్ అది మనం ఎప్పుడు చూడలేము. అదే మ్యాజిక్. సరే ఓకే, దీనికి పార్ట్ 2 అని మీరు అడగకండి. మా అమ్మ ఆల్రెడీ గాలి తీసేసింది నాలో. నేను మళ్ళీ పంపు కొట్టుకునే కష్టం నాకు. ఓకే, ఈ వీడియోకింతే. ఇంకా నేను బాయ్.